తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ను ఆపించామని తెలపడం వెనుక సీఎం చంద్రబాబు రహస్య ఒప్పందం ఉందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్పై ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. సొంత రాష్ట్రాన్ని స్వలాభం కోసం సీఎం చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని మాజీ సీఎం జగన్ ఆగ్రహించారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు, ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి, ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం. ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి ప్రతి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్